గత శుక్రవారం విడుదలైన డీజే మూవీపై కొన్ని వెబ్సైట్స్లో వచ్చిన రివ్యూలపై దర్శకుడు హరీష్ శంకర్ ఫైర్ అయ్యాడు. ఈ రివ్యూలపై మండిపడ్డ ఆయన తనకు కళ్ళు నెత్తికెక్కాయి అనడానికి మీరెవరు అని ప్రశ్నించాడు. ఎవరి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా తీరు ఇలాగే ఉంటుంది. నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. మంచి ఎంటర్టైనర్ వస్తే రెవెన్యూ చూడాలి గానీ రివ్యూలు కాదంటూ వెబ్సైట్స్పై మండిపడ్డాడు హరీష్ శంకర్. డీజే రిలీజ్ అయిన రోజున దాదాపు అన్ని వెబ్సైట్స్ వారు రివ్యూ పెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని వెబ్సైట్స్ వారు సినిమా ఘోరమని వ్యాఖ్యానించగా కలెక్షన్స్ మాత్రం ఫుల్గా ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వెబ్సైట్స్ వారిపై హరీష్ శంకర్ స్పందించిన తీరు కొత్త వివాదాన్ని సృష్టించేలా ఉన్నాయి. మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో రెడీ అవుతున్న స్పైడర్ సినిమా ప్రచారం స్పీడ్ పెంచేశారు. ఫస్ట్ విడుదల చేసిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈసారి మరికాస్త డీటెయిల్డ్ టీజర్ ఒకటి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. మొదటి టీజర్లా కాకుండా సినిమా కోసం చిత్రీకరించిన కంటెంట్ వాడాలని ప్లాన్ చేస్తున్నారట. జూలై 2వ వారంలో ఈ రెండో టీజర్ వదిలి ఆగస్టు 9న ట్రైలర్ వదులుతారు. ఆ తర్వాత విడుదలకు ఉన్న నెల 20 రోజుల టైం అంతా ప్రచారానికి వాడతారు. ఇటు ఆంధ్ర అటు తమిళనాట కొద్దిగా బాలీవుడ్లో కూడా మహేష్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం ఓ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. మెగా హీరోల్లో చిరు, పవన్ల తర్వాత స్టార్ హీరోలుగా చరణ్, అల్లు అర్జున్ల ఫైట్ అందరికీ తెలిసిందే. చిరు తనయుడుగా రామ్ చరణ్ హిట్లు కొడుతూ ఉంటే అల్లు అరవింద్ కొడుకుగా బన్నీ సక్సెస్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో బన్నీ చెర్రీని కూడా క్రాస్ చేశాడని టాక్ వచ్చింది. ఇక యావరేజ్గా వచ్చిన టాక్ను సూపర్ హిట్ చేసుకోవడంలో స్టార్ సత్తా ఏంటి అనేది తెలుస్తుంది. అల్లు అర్జున్, దువ్వాడ జగన్నాథం మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. దీనివలన డీజే విషయంలో చరణ్ మరింత హెడేక్ ఫీల్ అవుతున్నాడు. ముందు టాక్ బాగోలేకున్నా సరే బన్నీ సినిమా కలెక్షన్స్ చేస్తున్న ప్రభంజనం చెర్రీకి నిద్ర పట్టకుండా చేస్తుందని అంటున్నారు. ధృవ సక్సెస్తో మళ్ళీ ట్రాక్ ఎక్కిన చరణ్ ప్రస్తుతం సుకుమార్తో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హిట్తో ఈ లెక్క సరిచేయాలని చూస్తున్నాడు చరణ్. టాక్ ఎలా ఉన్నా రంగస్థలం కలెక్షన్స్ బాగా రావడం ఇప్పుడు చరణ్కి చాలా అవసరం. శాండిల్వుడ్లో రెబల్ స్టార్ అంబరీష్, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కాంబినేషన్లో దొడ్డమానే హడ్గా అనే చిత్రం రూపొందింది. అయితే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందులో పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని తీసుకోవాలని భావించి బన్నీకి ఆఫర్ పంపగా పరిశీలనలో ఉందని సమాచారం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త కనుక నిజమై వీరిద్దరి కాంబినేషన్లో ఈ రీమేక్ చిత్రం తెరకెక్కితే తెలుగు మల్టీ స్టారర్ హిస్టరీలో కొత్త శకం మొదలైనట్లే. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూసే అవకాశం అభిమానులకు ఇస్తారో లేదో చూడాలి. మరి చైనాలో విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న దంగల్ ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల మూవీగా మారి ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్గా బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డులను అధిగమించిన దంగల్ బాహుబలి 2 రికార్డులు 3 నాళ్ళ ముచ్చటగా మార్చింది. దీనితో బాహుబలి 2 చైనాలో విడుదలైన తర్వాత ఆ మూవీ దంగల్ రికార్డులను క్రాస్ చేస్తుందా లేదా అనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి దంగల్ కలెక్షన్స్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం చైనాలో దంగల్ సృష్టిస్తున్న సంచలనాలు బాహుబలి 2కు అదృష్టంగా మారాయి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు దంగల్తో చైనా ప్రేక్షకులకు ఇండియన్ సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని, ఇది బాహుబలి 2కు అనుకూలంగా మారిందని చెప్పుకొచ్చాడు. అంతేకాక కొన్ని సన్నివేశాలు కట్ చేసి భారీ స్థాయిలో బాహుబలి 2ను చైనాలో విడుదల చేయబోతున్నట్టు చెప్పాడు. ఒకవైపు దంగల్ను పొగుడుతూనే మరొక వైపు బాహుబలి 2ను తెలివిగా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్గా పేరొందిన కృష్ణవంశీపై తీవ్రంగా ధ్వజమెత్తాడు డాన్స్ డైరెక్టర్ రాకేష్ మాస్టర్. రాయలేని స్థాయిలో కృష్ణవంశీని విమర్శించాడు. కృష్ణవంశీని అందరూ క్రియేటివ్ డైరెక్టర్ అంటారని, కానీ అతను ఓ బచ్చా డైరెక్టర్ అని అన్నాడు. 100 పాటలకు కొరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన చక్రం సినిమాలో జగమంత కుటుంబం అనే పాటకు కొరియోగ్రఫీ చేశాడు. ఆ పాట విషయంలోనే వాళ్ళిద్దరి మధ్య తేడాలొచ్చాయట. రాకేష్ను పక్కన పెట్టి పనులన్నీ కృష్ణవంశీయే చేసుకునేవాడట. అంతేకాదు ఆ పాట చేసినందుకు డబ్బులు కూడా ఇవ్వలేదట. ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఈ కొరియోగ్రాఫర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
కృష్ణవంశీపై నిప్పులు చెరిగాడు. అతని క్రియేటివిటీ ఏమిటో నాకు అర్థం కాదు, అందుకే ఇప్పుడు అతను రోడ్డున పడ్డాడు. హిట్స్ లేవు, అలాంటి డైరెక్టర్ను నా జీవితంలో మర్చిపోలేను అని రాయలేని పదాలతో కూడా కృష్ణవంశీని దూషించాడు రాకేష్ మాస్టర్. ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయం జీవితాలనే తలక్రిందులు చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే పూజా హెగ్డే ఎదుర్కొంది. టాలీవుడ్లో 2 సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్కి వెళ్ళిపోయింది ఈ భామ. తనకి అక్కడ ఇంక తిరుగులేదని ఎన్నో ఊహలతో అక్కడ అడుగుపెట్టింది. కానీ బాలీవుడ్లో పూజా నటించిన చిత్రం పరాజయం పొందింది. అయినా కూడా అక్కడి జనాలంతా బాలీవుడ్నే బెటర్గా ఉంటుంది, టాలీవుడ్కి వెళ్ళొద్దని సలహా ఇచ్చారట. ఆ టైంలోనే పూజా వద్దకి డీజే ఆఫర్ వచ్చిందట. మొదట ఈ సినిమాలో నటించేందుకు పూజ ఆసక్తి చూపలేదట. దీంతో అరవింద్ ఫ్యామిలీకి దగ్గరైన ఓ నిర్మాత చొరవ తీసుకొని టాలీవుడ్లోనే కంటిన్యూ అయితేనే ఫ్యూచర్ బాగుంటుందని పూజకు చెప్పి ఆమె డీజేలో నటించేందుకు ఒప్పించారట. అదే పూజకు ఇప్పుడు వరంగా మారింది. డీజేలో పూజ బాగా గ్లామరస్గా కనిపించడంతో ఈ అమ్మడికి టాలీవుడ్లో ఆఫర్ల వర్షం కురుస్తున్నాయి. డీజేలో 70 లక్షలకు చేసిన పూజ ఇప్పుడు 1 కోటిన్నర డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి చాలా మందికి తెలియదు. ఆమె పెళ్లికి ముందు ఏం చేసేదో ఇప్పుడు తెలుసుకుందాం. స్నేహారెడ్డి సైంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు కేసీ శేఖర్ రెడ్డి కూతురు. ఈమె తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త. అలాగే హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంలో సైంట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ కూడా. ఇక స్నేహ తన ప్రాథమిక విద్యను హైదరాబాద్లోని పూర్తి చేసుకుని ఉన్నత విద్య కోసం యుఎస్ఏ వెళ్ళింది. అక్కడ ఆమె కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ మరియు ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేశాక తిరిగి హైదరాబాద్ వచ్చి తన తండ్రి విద్యా సంస్థలలో పనిచేసింది. యువతరాన్ని ప్రతిబింబించే కాలేజ్ మ్యాగజైన్కి చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేసింది స్నేహ. ఆ తర్వాత 2011 మార్చ్ 6న అల్లు అర్జున్ని పెళ్లి చేసుకుంది. బన్నీతో పెళ్లి తర్వాత స్నేహ బాగా పాపులర్ అయింది. బన్నీతో కలిసి వివిధ ఫంక్షన్స్, ఆడియో ఈవెంట్స్లో పాల్గొనడం వలన బన్నీతో పాటు స్నేహకు కూడా క్రేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మలోని కళాతృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందాన్ని ఆస్వాదించడం ఒక కళ అంటాడు, అందాన్ని అందంగా ఆరాధించాలంటాడు. అంతేనా, అందాన్ని అందంగా చూపించాల్సిందే అంటాడు. అందుకే తన సినిమాల్లో ఎక్స్పోజింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ గన్స్ అండ్ థైస్లో మితిమీరిన అందాలని చూపిస్తున్నాడు. ఇకపోతే ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్కి షిఫ్ట్ అయిన ఆర్జీవి ప్రపంచంలోని అందాల మోడల్స్ ఫొటోస్ని కలెక్ట్ చేసి వాటిని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోల ద్వారా తనలోని శృంగార భావాలను మరోసారి తెలియజేశాడు. ఇటీవల విడుదలైన డీజే సినిమాలో పూజా హెగ్డే బికినీ అందాలు కుర్రకారు మతిపోగొట్టేలా ఉన్నాయి. పూజా బికినీ ఫొటోస్ నెట్లో వైరల్గా కూడా మారాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వరుస ఆఫర్స్ కొట్టేస్తోంది. అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ బికినీలో నటించలేదు. కానీ నెంబర్ 38 అంటూ బికినీకి ఓ బ్యాడ్జ్ను ధరించిన రకుల్ ఫోటోలు నెట్లో లీక్ అయ్యాయి. బ్లూ కలర్ బికినీలో ఉన్న రకుల్ తన చిరునవ్వుతో కుర్రకారును హుషారెత్తిస్తుంది. అయితే ఈ ఫోటోలు ఎప్పటివా అని ఆరా తీయగా ఒకప్పుడు ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొందట ఈ పంజాబీ ముద్దుగుమ్మ. ఈ ఫొటోస్ అప్పటివే అయ్యుండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ప్రమోషన్లో బిజీగా ఉన్న బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల వేటలో పడ్డారు. దీని గురించి రకరకాల పేర్లు వస్తున్నా తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఒకరు ఫైనలైజ్ అయినట్టు తెలుస్తుంది. జబర్దస్త్ షోతో క్రేజ్లోకి వచ్చిన కమెడియన్ ధన్రాజ్ ఆ తర్వాత సినిమాలలో కూడా బాగా బిజీగా మారాడు. అయితే ఆ తర్వాత అతడు హీరో అయిపోదామని ఒక హాస్య సినిమాను తీసి ఆర్థికంగా నష్టపోయాడు. అయితే ఇప్పుడు ధన్రాజ్కి మంచి ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ధన్రాజ్ను బిగ్ బాస్ షో నిర్వాహకులు సంప్రదించగా ఆ షోలో చేయడానికి ధన్రాజ్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్రాజ్కు భారీ పారితోషికం కూడా ఇస్తున్నట్లు టాక్. ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తాను 71 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి వెళ్తున్నానని, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బిగ్ బాస్ షో ద్వారా ధన్రాజ్కి మళ్ళీ బ్రేక్ రాబోతుందన్నమాట. మలయాళ భామ భావన కొద్ది రోజుల క్రితం లైంగిక వేధింపులకు గురైన విషయం అందరికీ తెలిసిందే.
అయితే దీనికి కారణమైన పల్సర్ సునీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సునీ తన చేత ఇదంతా కావాలనే చేయించారని, దీని వెనుక మలయాళ స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నారని వెల్లడించడంతో మీడియా ఆ న్యూస్ని రచ్చరచ్చ చేసింది. కాగా ఆ స్టార్ హీరో దిలీప్ అని అనుమానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే దిలీప్ తనంతట తానుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తన పేరు చెప్పకుండా ఉండాలంటే 1.5 కోటి ఇవ్వాలని పల్సర్ సునీ డిమాండ్ చేసినట్లు కంప్లైంట్ ఇచ్చాడు. కావాలనే తనని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అతను వెల్లడించాడు. అయితే సునీ తన పేరు బయట పెడతాడని తెలుసుకునే దిలీప్ ముందు జాగ్రత్త పడుతున్నాడని కొందరు భావిస్తున్నారు.